హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బీసీసీఐ ఓపెనింగ్ సెరమనీ అయితే నిర్వహించట్లేదని తెలుస్తుంది గైస్. మొత్తానికి ఓపెనింగ్ సెరమనీ క్యాన్సిల్ అయితే చేసేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాల్లో 11 మంది తొక్కిసలాటలో చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో 11 మందికి నివాళి అర్పిస్తూ ఇకపై ఈ డెసిషన్ అయితే తీసుకుందనే చెప్పుకోవచ్చు. అయితే క్లోజింగ్ సెరమనీ అంతకు మించి గ్రాండ్గా సెలబ్రేట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా బీసీసీఐ చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఆర్సీబీకి సంబంధించిన అప్డేట్సే, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే జోష్ హేజల్వుడ్ మొత్తానికి చేరుకున్నాడు ఆర్సీబీ క్యాంప్లోకి. తన ఫిట్నెస్ పైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నువాన్ తుషారా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. సో తనకి రీప్లేస్మెంట్గా బౌలర్ని వెతకాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నువాన్ తుషారా వెళ్ళిపోవడం పట్ల ఆర్సీబీ చాలా హర్ట్ అయిందని కూడా తెలుస్తుంది. అండ్ జోష్ హేజల్వుడ్ రావడం పట్ల మాత్రం చాలా వరకు ఊపిరి పీల్చుకున్నాయి ఆర్సీబీ వర్గాలు. అండ్ అదేవిధంగా గైస్, నిన్న ఐపీఎల్ సెకండ్ హాఫ్కి సంబంధించిన స్కెడ్యూల్ అయితే వచ్చింది. సో ఈ స్కెడ్యూల్ నేను మీ అందరికీ ప్రామ్గా చెప్తున్నాను, మండే నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, ఫుల్ స్కెడ్యూల్ అంటే ఫస్ట్ హాఫ్ చెప్పను, సెకండ్ హాఫ్ స్కెడ్యూల్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే కంటిన్యూషన్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.